హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లేదా విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అందులో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి నూతన జాతీయ విద్యా విధానం. ఫస్ట్ క్వశ్చన్, విద్యారంగంలో సవాలు, విధానంలో దృక్పథాలు, భవిష్యత్తు దృక్పథం పేరిట ముసాయిదా తయారు చేసిన వారు. ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్, ఆప్షన్ 3 సోనియా గాంధీ, ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ 1 రాజీవ్ గాంధీ. సెకండ్ క్వశ్చన్, నూతన జాతీయ విద్యా విధానం 1986 డ్రాఫ్ట్ను లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 మే 8, 1986, ఆప్షన్ 2 మే 13, 1986, ఆప్షన్ 3 మే 3, 1986, ఆప్షన్ 4 మే 14, 1986. ఆన్సర్ 1 మే 8, 1986. అయితే మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇది రాజ్యసభలో నూతన జాతీయ విద్యా విధానం డ్రాఫ్ట్ను ఆమోదించిన డేటు. ఇది మనకు లోక్సభలో ఆమోదించిన డేట్ వచ్చేసి మే 8, 1986. థర్డ్ క్వశ్చన్, నూతన జాతీయ విద్యా విధానం ఏర్పడ్డప్పుడు మానవ వనరుల శాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ 1 సింగమాచార్య, ఆప్షన్ 2 పివి నరసింహారావు, ఆప్షన్ 3 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 4 దేశాయ్. ఆన్సర్ 2 పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, 10+2+3 విధానం అనగా? ఆప్షన్ 1 కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్, ఆప్షన్ 2 కామన్ కోర్ సిలబస్, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ 3 1 and 2 కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అండ్ 2 కామన్ కోర్ సిలబస్. ఫిఫ్త్ బిట్, ఈ క్రింది వాటిలో సరైనది. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది. 10+2+3లో 10 అనగా 1 నుండి 10 తరగతులు. సెకండ్ ఆప్షన్ 10+2+3లో 2 అనగా 11, 12 తరగతులు. ఆప్షన్ 3 10+2+3లో 3 అనగా 3 సంవత్సరాల డిగ్రీ తరగతులు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆన్సర్ 4 పైవన్నీ సరైనవి. సిక్స్త్ క్వశ్చన్, జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధించే భాష? ఆప్షన్ 1 ప్రాంతీయ భాష, ఆప్షన్ 2 మాతృభాష, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 అంతర్జాతీయ భాష. ఆన్సర్ 1 and 2 ప్రాంతీయ భాష మరియు మాతృభాష. సెవెంత్ క్వశ్చన్, MLL అనగా? ఆప్షన్ 1 మినిమం లెర్నింగ్ లెవెల్, ఆప్షన్ 2 మ్యాక్సిమం లెర్నింగ్ లెవెల్, ఆప్షన్ 3 మోస్ట్ లెర్నింగ్ లెవెల్, ఆప్షన్ 4 మెజర్మెంట్ లెర్నింగ్ లెవెల్. ఆన్సర్ 1 మినిమం లెర్నింగ్ లెవెల్ కనీస అభ్యాసన స్థాయి. ఎయిత్ క్వశ్చన్, నేషనల్ టెస్టింగ్ సర్వీస్ దేనికోసం ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 ఉద్యోగ అర్హత నిర్ణయం, ఆప్షన్ 2 ప్రత్యేక డిగ్రీ, ఆప్షన్ 3 నైతిక విలువలు, ఆప్షన్ 4 సంరక్షణ కేంద్రాలు. ఆన్సర్ ఉద్యోగ అర్హత నిర్ణయం. నైన్త్ క్వశ్చన్, సిసిఈ అనగా? ఆప్షన్ 1 పాక్షిక సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 2 సహపాఠ్య కార్యక్రమాలు మాత్రమే, ఆప్షన్ 3 నిరంతర సమైక్య మూల్యాంకనం, ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆన్సర్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. 10th క్వశ్చన్, 8వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం జాతీయ ఆదాయంలో విద్యకు ఎంత శాతం నిధులు కేటాయించారు? ఆప్షన్ 1 7%, ఆప్షన్ 2 3%, ఆప్షన్ 3 6%, ఆప్షన్ 4 5%. ఆన్సర్ 3 6%. 11th క్వశ్చన్, విలువలకు విద్య బలమైన సాధనమని, విలువల ద్వారా మూఢనమ్మకాలు అశాంతి తగ్గుముఖం పడుతుంది అని తెలిపిన విద్యా విధానం? ఆప్షన్ 1 NPE 1986, ఆప్షన్ 2 NPE 2000, ఆప్షన్ 3 NPE 2020, ఆప్షన్ 4 NPE 2010.
ఆన్సర్ 1 ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 12 భాగాల్లో 4వ భాగం ఏది? ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం వ్యవస్థ, ఆప్షన్ 2 సమానత్వ సాధనకై విద్య, ఆప్షన్ 3 నిర్వహణ, ఆప్షన్ 4 వనరులు సమీక్ష. ఆన్సర్ 2 సమానత్వ సాధనకై విద్య. 13th క్వశ్చన్. పాఠశాలలు లేని ప్రాంతంలో నివసించే బాలికల కోసం ప్రవేశపెట్టిన పాఠశాలలు. పాఠశాలలు లేని ప్రాంతాల్లో నివసించే బాలికల కోసం ప్రవేశపెట్టిన పాఠశాలలు. ఆప్షన్ 1 బృహత్తర క్రమబద్ధమైన అనియత విద్యా కార్యక్రమం, ఆప్షన్ 2 నవోదయ పాఠశాలలు, ఆప్షన్ 3 నియత విద్యా పాఠశాలలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఫస్ట్ బృహత్తర క్రమబద్ధమైన అనియత విద్యా కార్యక్రమాలు. 14th క్వశ్చన్. శరీర దండన వడపోత విధానం రద్దు చేసిన విద్యా విధానం. ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 2000, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 4 నూతన జాతీయ విద్యా విధానం 1986. ఆన్సర్ 4 నూతన జాతీయ విద్యా విధానం 1986.